హాయ్ గైస్, మన ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది చూద్దామండి. బీఫార్మసీ ఫార్మడీ కౌన్సిలింగ్ ఎప్పుడని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేయడం జరుగుతుంది గత 6 నెలల నుంచి. ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు ఒక అప్డేట్ అనేది చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఒక వీడియోలో మనం అప్డేట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఇంకా అప్డేట్ అయితే చేయలేదండి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఇంకా డౌన్లోడ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ డేట్స్ కానీ రిజిస్ట్రేషన్ లింక్స్ కానీ మనకైతే వెబ్సైట్లో ఏం ప్రొవైడ్ చేయలేదు. మనకి ఇలా ఉండేసరికి అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా లేదా, మన గురించి ఆలోచిస్తున్నారా లేదనేది ఒక డౌట్ అయితే వస్తుంది కన్ఫామ్గా అందరికి కూడాను. మనం ఈరోజు ఈ వీడియోలో దీని గురించి అయితే మీకైతే డిస్కస్ చేస్తానండి. మెయిన్గా చూస్తే మనకి 38 కాలేజెస్ అని చెప్పేసి మనకైతే పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో మీకైతే చెప్పడం జరిగింది. ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాను. మనకి ఎందుకంటే లేట్ అవుతుంది, మెయిన్ ఒక 38 కాలేజెస్కి మనకైతే పర్మిషన్ రావాలని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే ఉందండి. అందుకని చెప్పేసి మనకి కౌన్సిలింగ్ అయితే లేట్ అవుతుంది. మనం అనుకున్నట్లు కౌన్సిలింగ్ పెడితే నెక్స్ట్ మంత్లో పెట్టాలి, లేదనుకుంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా జనవరిలో పెట్టినా నెక్స్ట్ ఇయర్ కింద వస్తుంది కాబట్టి ఇంకా అలా అన్న చేయాల్సిందే. కాబట్టి మరి దీని గురించి ఆలోచించేవారు లేరు. స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి కూడా ఏమన్నా చేద్దామని చెప్పేసి కూడా ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి గవర్నమెంట్ కూడా అలానే ఉంటుంది. మీరన్నా కనీసం 1K ఫాలోవర్స్ వచ్చి కామెంట్స్, లైక్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, వాటిలన్నా జాయిన్ అయితే గ్రూపులన్నా ఏదో ఒకటి చేసి స్టూడెంట్స్ అందరిని గ్యాదర్ చేసి పంపించి ఏదో ఒకటి చేద్దామంటే కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి నేను కూడా ఏం చేస్తానండి, ఏం చేయలేను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడేనండి ఇంకా కౌన్సిలింగ్. మెయిన్ చెప్పాను కాబట్టి నేను అనుకున్నట్లు మొన్న 1K ఫాలోవర్స్ వచ్చి 1K కామెంట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి మీరు అందరు కలిసి గ్యాదర్ అయితే కనుక వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడికి వచ్చేసి నేను కూడా జాయిన్ అవ్వి అందులో మీతో మాట్లాడి నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి మాట్లాడి ముందుకైతే వెళ్దాం. గవర్నమెంట్ సైడ్కి మన సైడ్ నుంచి ఏదైనా లెటర్ పంపించడం కానీ అందరం కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కానీ చేస్తే వాళ్ళు కన్ఫామ్గా అప్డేట్ అనేది ఇస్తారండి. కౌన్సిలింగ్ అప్డేట్ ఇప్పటికీ 6-7 నెలలు అయితే మనకైతే లేట్ అయిపోయింది. కాబట్టి మీరు కనుక ఇలా చేస్తే ముందుకెళ్తుంది, లేదనుకుంటే వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడేనండి. ఆల్రెడీ టీఎస్లో కూడా కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయి వాళ్ళు కూడా మంచి కాలేజీకి వెళ్తున్నారు. ఏపీలోనే ఇలా ఉంది కాబట్టి మీరందరూ కలిసి చేస్తేనే ఇది అవుతుందండి. లేదనుకుంటే డిసెంబర్లో కౌన్సిలింగ్ పెట్టచ్చు. ఒకవేళ అది లేట్ అయినా ఇంకా జనవరి, ఫిబ్రవరి అవ్వచ్చు. ఈలోపు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మెయిన్స్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మే వస్తే కనుక మళ్ళీ ఎంసెట్ కూడా రాస్తారు అందరూ. ఇంకేముందండి, 4-5 మంత్స్లో మళ్ళీ ఎంసెట్, మెయిన్స్ అన్ని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మీరు కనుక ఇలానే ఉంటే మీ లైఫ్ మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయితే పడుతుందండి. అదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మనకి ఈ మంత్ ఎండింగ్ అన్న నోటిఫికేషన్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. మరి ఇంకా 4 డేసే ఉంది కాబట్టి ఏమవుతుందో తెలియదండి. మీరందరూ కరెక్ట్గా గ్యాదర్ అయ్యి వెళ్ళకపోతే మాత్రం ఇది ఎలానే ఉంటుంది, ఎవరు పట్టించుకోరు కూడా. ఈ ఎంపీసీ వాళ్ళగా ఎక్కువ మంది అన్నా ఉంటే ఏదో ఒక ఎఫెక్ట్తో ఏదో ఒకటి అయ్యేది. మీరేమో తక్కువ మంది ఉంటారు, ఒకళ్ళు గ్యాదర్ అవ్వరు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు, లైక్స్ చేయరు, ఫాలో చేయమన్నా కూడా ఫాలో చేయరు, కింద లింక్స్ ఇచ్చి అందులో జాయిన్ అవ్వమన్నా కూడా అందులోనే జాయిన్ అవ్వట్లేదు. వీడియో చూస్తున్నారు, వదిలేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ మీకు కూడా ఇలానే ఉంటుంది. మేము ఎవరు చేసేది ఏం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరు కలిసి చేద్దామనంటే గట్టిగా ఉండండి. 2-3 ఛానల్స్ వాళ్ళు కలిసి కానీ ఏదో ఒకటి చేద్దాం అన్న ప్లానింగ్ అయితే ఉంటుంది. మీరైతే వీడియో చూస్తారు, వదిలేస్తారు. కాబట్టి మేము అంతే చేస్తాం, ఇంకేం చేస్తామండి. చూద్దాం నెక్స్ట్ మీరేం చేస్తారనేది డిపెండ్ అయి ఉంది. లేదనుకుంటే అటు సైడ్ నుంచి అన్న మనకైతే అప్డేట్ అయితే రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేదాకా చూద్దాం. అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరికంటే ముందుగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎక్కువ మందికి అయితే షేర్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.